ఫ్రెండ్స్, మీరు మొబైల్ ఫోన్ కొనబోతున్నారా? అయితే మీరు స్పెసిఫికేషన్లు ఏమేమి చూస్తారు? ఒకవేళ మీరు గేమింగ్ కోసం కొనాలైతే ప్రాసెసర్ ఏందో చూస్తారు. ఒకవేళ మీరు ఫోటోగ్రాఫర్ అయితే కెమెరాని చూస్తారు. సో ఇప్పుడు మన వీడియోలో ఈ పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కెమెరా. చాలామంది ఫోన్ని కెమెరా కోసం కూడా కొంటారు. సో కెమెరాలో మనకి మెగాపిక్సెల్ అని మాట కనపడుతూ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అని చెప్పేసి, 12 మెగాపిక్సెల్ అని చెప్పేసి, 16 మెగాపిక్సెల్ అని చెప్పేసి, 21 మెగాపిక్సెల్ అని చెప్పేసి. సో ఇట్లా మీకు మెగాపిక్సెల్ అని చెప్పేసి ఒక వర్డ్ అయితే కనపడుతుంటుంది, మెగాపిక్సెల్ అని చెప్పేసి. చాలామంది ఏం చేస్తుంటారంటే 16 మెగాపిక్సెల్, 21 మెగాపిక్సెల్ అని పెద్ద కనపడుతుంటే, సో మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ ఏమనుకుంటారంటే ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది, సో మనకి మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుకోబోతున్నాము, ఈ మెగాపిక్సెల్కి ఇమేజ్ క్వాలిటీకి అసలు సంబంధం ఏందని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐఫోన్ 7 తీసుకోండి. ఐఫోన్ 7లో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, నోట్ 4లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇప్పుడు నేను నీటిలో ఫోటో తీస్తే దీనిలోనే మనకి మంచి క్వాలిటీ ఇమేజ్ వస్తుంది. సో చూస్తున్నామండి, ఈ వీడియోలో నేను మీకు మెగాపిక్సెల్ గురించి మొత్తం క్లారిటీ ఇస్తాను. నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, అసలు మెగాపిక్సెల్ అంటే ఏంటంటే, మెగాపిక్సెల్ అంటే మెగా అంటే 10⁶. 10⁶ అంటే 10 పక్కన 6 సున్నాలు అంటే 10 లక్షలు అనమాట. సో 1 మెగాపిక్సెల్ అంటే 10 లక్షల పిక్సెల్స్ అని. ఎక్కడుంటాయి పిక్సెల్స్ అంటే, మీ కెమెరా తీసుకుంటే మీరు కెమెరాకి మీకు లెన్స్ ఉన్నాయి కదా, లెన్స్ బ్యాక్ సైడ్ మీకు ఇమేజ్ సెన్సార్ ఉంటుంది ఒకటి. సో ఆ సెన్సార్లో ఈ పిక్సెల్స్ పెట్టుంటాయి అనమాట. అంటే ఆ ఇమేజ్ సెన్సార్లో ఫర్ ఎగ్జాంపుల్ మీది 1 మెగాపిక్సెల్ కెమెరా అనుకోండి. ఆ సెన్సార్ చూస్తే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, నేను సెన్సార్ చూపిస్తాను మీకు. ఈ 10 లక్షల పిక్సెల్స్ ఎక్కడ ప్లేస్ చేస్తారంటే, మీ సెన్సార్ ఉంది కదా, మీ ఇమేజ్ సెన్సార్, దానిలో ఇక్కడ హారిజాంటల్ అండ్ వర్టికల్ మీరు మొత్తం కౌంట్ చేస్తే మొత్తం 10 లక్షలు ఉంటాయి. ఒకవేళ మీ కెమెరా 1 మెగాపిక్సెల్ అయితే, అట్లనే 2 మెగాపిక్సెల్ అయితే 20 లక్షలు ఉంటాయి పిక్సెల్స్. ఒక్కొక్క డాట్స్ లాగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా పెడతాను నేను. ఒక్కొక్కటి డాట్ లాగా ఉంటుంది, ఒక్కొక్క పిక్సెల్ ఒక్కొక్క డాట్ లాగా ఉంటుంది. సో అవన్నీ 20 లక్షలు ఈ సెన్సార్లో ఉంటాయి. అదే మీ కెమెరా 10 మెగాపిక్సెల్ అనుకోండి, అంటే 10 మెగాపిక్సెల్ కెమెరా అనుకోండి, అప్పుడు ఎంత అయితే కోటి పిక్సెల్స్ ఈ సెన్సార్లో ఉంటాయి. ఇట్లా మీకు మెగాపిక్సెల్ పెరిగే కొద్దీ మీ సెన్సార్లో పిక్సెల్స్ పెరుగుతూ పోతూ ఉంటాయి. అసలు ఇప్పుడు పిక్సెల్స్ అంటే ఏంది? పిక్సెల్స్ ఏం చేస్తాయి అంటే, మీరు ఇమేజ్ తీసినప్పుడు, అంటే మీరు ఫోటో తీసినప్పుడు ఈ పిక్సెల్స్ ఉంటాయి కదా, ఈ పిక్సెల్ ఒక్కొక్క డీటెయిల్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఏరియా ఫోటో తీస్తారు. ఈ ఏరియా ఫోటో తీసినప్పుడు ఏమైతే వెనక మీకు ఇమేజ్ సెన్సార్లో ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా నేను ఫోటో తీయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో కనపడుతుంది, ఈ లోగో ఫోటో తీయాలంటే ఈ ఏరియాలో ఉన్న పిక్సెల్స్ ఈ లోగోని క్యాప్చర్ చేస్తాయి. సో మీరు జూమ్ చేసే కొద్ది ఏమైందంటే మీకు దీని డీటెయిల్స్ ఎక్కువ కనపడుతుంటాయి, మెగాపిక్సెల్ ఎక్కువ ఉంటాయి. అదే మీకు మెగాపిక్సెల్ తక్కువ ఉందనుకోండి, దీని డీటెయిల్స్ తక్కువ కనపడతాయి. అర్థమవుతుందండి? సో మీ మెగాపిక్సెల్ పెరిగే కొద్ది ఏమైందంటే డీటెయిల్స్ ఉంటాయి కదా, ఇమేజ్లో డీటెయిల్స్ చూడాలంటే మీరు ఎక్కువ చూడొచ్చు. అదే మీ మెగాపిక్సెల్ తక్కువ ఉంటే తక్కువ డీటెయిల్స్ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మెగాపిక్సెల్ కెమెరా ఉందనుకోండి, ఇక్కడ మీకు ఒక పిక్చర్ కనపడుతుంది కదా, ఈ పిక్చర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ మెగాపిక్సెల్ తక్కువ ఉందనుకోండి, ఇట్లా ఉంటుంది మీ పిక్చర్. ఎందుకంటే తక్కువ పిక్సెల్స్ ఉన్నాయి, తక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది, పిక్సెల్ ఇట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మెగాపిక్సెల్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి, ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తాయి. అప్పుడు మీ ఇమేజ్ పక్కన ఉంది కదా రైట్ సైడ్లో, అట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పిక్సెల్స్ ఏం చేస్తాయి అంటే ఆ ఏరియాలోని డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి పిక్సెల్స్ యొక్క పని. పిక్సెల్స్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫోన్స్ విషయానికి వద్దాం. ఏంది మనకి ఇప్పుడు 16 మెగాపిక్సెల్ కెమెరా గొప్పదా, 12 మెగాపిక్సెల్ కెమెరా గొప్పదా, 21 మెగాపిక్సెల్ కెమెరా గొప్పదా అంటే ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నా ఫోన్లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉందని ఒకరు గొప్పలు చెప్పుకుంటారు, నా ఫోన్లో 21 మెగాపిక్సెల్ కెమెరా గొప్పలు చెప్పుకుంటాను. సో ఆ 16 మెగాపిక్సెల్ 21 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వచ్చి శాంసంగ్ S7 ఉందా, S7 లేకపోతే ఐఫోన్ 7 రెండిట్లో ఫోటో తీసి కంపేర్ చేయండి. ఖచ్చితంగా S7లో ఫోటో బాగా వస్తుంది, ఐఫోన్ 7లో ఫోటో బాగా వస్తుంది ఆ రెండు ఫోన్లతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ మెగాపిక్సెల్ అనేది మ్యాటర్ కాదు, ఇమేజ్ క్వాలిటీకి మెగాపిక్సెల్కి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇమేజ్ సెన్సార్ అనుకోండి, మీ దగ్గర 12 మెగాపిక్సెల్ కెమెరా ఉందనుకోండి. 12 మెగాపిక్సెల్ కెమెరా అంటే 1,20,00,000 పిక్సెల్స్ మనం ఇక్కడ ఇమర్చవచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే సెన్సార్లో 16 మెగాపిక్సెల్ అనుకోండి. 16 మెగాపిక్సెల్ అంటే ఎంత, 1,60,00,000 పిక్సెల్స్ ఇమర్చామనుకోండి. సో ఒకటేమో 12 మెగాపిక్సెల్లో మనము 1,20,00,000 ఇమర్చుతాం. ఇంకోటి వచ్చేసి 16 మెగాపిక్సెల్ అంటే 1,60,00,000 ఇమర్చాం మనం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫోటో తీస్తే
ఈ 1,60,00,000 పిక్సెల్స్ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి 1,20,00,000 పిక్చర్స్ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తాయి. ఎందుకు ఇమేజ్లో తేడా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇది 16 మెగాపిక్సెల్, ఇది 12 మెగాపిక్సెల్. సో రెండిట్లో ఫోటో తీస్తే దీనిలో ఎందుకు మంచి క్వాలిటీ ఇమేజ్ వస్తుంది, దీనిలో ఎందుకు రావట్లేదు? దీనిలో కూడా వస్తుంది, కాకపోతే దీంతో కంపేర్ చేస్తే తక్కువ. ఎందుకంటే ఇది మంచి కెమెరానే, ఇది చెత్త కెమెరా అనట్లేదు. దీనిలో కూడా వస్తుంది, దీంతో కంపేర్ చేస్తే దీనిలో కొంచెం ఇమేజ్ క్వాలిటీ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు సెన్సార్ మంచిది, ఏవైతే పిక్సెల్స్ అమరుస్తున్నారో ఆ సెన్సార్ ఇక్కడ మీకు మంచి క్వాలిటీది ఉంటుంది. అదే మీరు 16 మెగాపిక్సెల్ 21 మెగాపిక్సెల్ అంటున్నారు కదా, అక్కడ తీసుకుంటే సెన్సార్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకొక రీజన్ ఏంటంటే లెన్స్. ఇక్కడ మీకు లెన్స్ కనపడుతుంటాయి కదా, కెమెరా మీకు ప్రతి కెమెరాకి ఇక్కడ లెన్స్ ఉంటాయి. లెన్స్ పెద్దగా ఉంటే ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది, లెన్స్ చిన్నగా ఉంటే తక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోనీ కెమెరాస్ తీసుకోండి, సోనీ మొబైల్స్ చూస్తే మీకు ప్రతిదీ 21 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. కానీ దానికి కెమెరా లెన్స్ చూడండి చిన్నగా ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు చిన్నగా ఉంటాయి. ఈ కెమెరా లెన్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇదేం చేస్తుంది అంటే ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది, ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది మీకు. అదేం చేస్తుంది అంటే లెన్స్ తక్కువ కాబట్టి లెన్స్ తక్కువ లైట్ని తక్కువ డీటెయిల్ని లోపలికి తీసుకుంటుంది. సో మనకి క్వాలిటీ వచ్చేసి మనకి అంత బాగోదు అనమాట. అది మీరు జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉంటాయి కానీ ఇమేజ్ క్వాలిటీ బాగుండదు. సో ఇదండి మెయిన్. తక్కువ ప్లేస్ ఉన్నా కానీ మనకి ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంది, తక్కువ ప్లేస్లో మనము ఎక్కువ పెద్ద పిక్సెల్స్ అమర్చినా కానీ మనకి ఎక్కువ డీటెయిల్స్ ఆ పిక్సెల్ క్యాప్చర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో నేను తక్కువ పిక్సెల్స్ అమర్చాను, తక్కువ అంటే 12 మెగాపిక్సెల్ అనుకో, 12 మెగాపిక్సెల్ ఉన్న పిక్సెల్స్ ఇక్కడ అమర్చాము. పెద్ద పిక్సెల్స్ పెట్టాము అనుకోండి, ఏం చేస్తాయి అంటే అవి మంచి డీటెయిల్స్ని క్యాప్చర్ చేయగలవు. అట్లా కాకుండా నేను మెగాపిక్సెల్ పెంచేసి దీంట్లో తక్కువ చిన్న పిక్సెల్స్ పెంచాను అనుకోండి, ఏమవుతుంది, అది డీటెయిల్స్ని తక్కువ క్యాప్చర్ చేయగలన్నమాట. ఇదొక రీజన్ కూడా ఉంటుంది ఇమేజ్ క్వాలిటీ చేంజ్ అయిపోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో డిఎస్ఎల్ఆర్ తీసుకుంటే మీకు లెన్స్ ఇంకా పెద్ద ఉంటాయి. చూడండి, లెన్స్ ఇంకా పెద్ద ఉంటాయి. మెగాపిక్సెల్ తక్కువ ఉన్నా కానీ లెన్స్ సైజ్ ఎక్కువ ఉంటుంది. వెనక మీకు సెన్సార్ ఉంటుంది కదా, డిఎస్ఎల్ఆర్లో చాలా పెద్దగా ఉంటుంది. సో డిఎస్ఎల్ఆర్ సెన్సార్ మొబైల్ సెన్సార్తో పోలిస్తే పెద్దగా ఉంటుంది. సో అది ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ చేయగలదు. లెన్స్ కూడా పెద్దగా ఉంటాయి ముందు, సో ఎక్కువ డీటెయిల్స్ అది క్యాప్చర్ చేయగలదు కంపేర్ టు మొబైల్ అనమాట. ఇది డిఎస్ఎల్ఆర్కి మొబైల్కి డిఫరెన్స్. డిఎస్ఎల్ఆర్ లెన్స్ పెద్దగా ఉంటాయి అండ్ ఏదైతే సెన్సార్ ఉందో సెన్సార్ కూడా పెద్దగా ఉంటుంది అండ్ పిక్సెల్స్ కూడా పెద్దగా ఉంటాయి. సో ఎక్కువ డీటెయిల్స్ని అది క్యాప్చర్ చేయగలదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఫోన్ కొనేటప్పుడు మెగాపిక్సెల్ పెరిగినంత మాత్రాన మీ ఇమేజ్ క్వాలిటీ అంత అద్భుతంగా ఏమీ పెరిగిపోదు. సో మీ ఇమేజ్ క్వాలిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ లెన్స్ సైజ్, మీ లెన్స్ ఎంత సైజు ఉన్నాయి, ప్లస్ సెన్సార్ క్వాలిటీ, వెనక సెన్సార్ ఏ క్వాలిటీ వాడుతున్నారు, ప్లస్ పిక్సెల్ సైజెస్ ఎంత, పిక్సెల్ క్వాలిటీ ఎంత, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్లో మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ అని ఉంటుంది, ఫైనల్ ఇమేజ్ మీకు బయటకు వస్తుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఇంపార్టెంటే. సో ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకుంటే మీకు యాపిల్లో వచ్చేసి చాలా చక్కగా ఉంటుంది ఇమేజ్ ప్రాసెసింగ్. అదే మీరు శాంసంగ్ తీసుకుంటే శాంసంగ్ కొంచెం ఓవర్ సాచురేట్ అయినట్టు కనపడుతుంది, అంటే కలర్స్ కొంచెం బ్రైట్గా కనపడుతుంటాయి. సో అట్లా. అండ్ మీరు ఎల్జీ హెచ్టీసీ ఇట్లాంటివి తీసుకుంటే ఏమైందంటే కొంచెం షార్ప్ కనపడుతుంటాయి. సో ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఫైనల్ ఇమేజ్ని ఎఫెక్ట్ కొడుతుంటుంది. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ముందు వచ్చేసరికి లెన్స్ సైజ్ ఎంత, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెన్సార్ క్వాలిటీదా కాదా, మెగాపిక్సెల్ మ్యాటర్ కాదు ఇక్కడ, సెన్సార్ క్వాలిటీదా కాదా, పిక్సెల్ సైజెస్ ఎంత, పిక్సెల్ ఎంత డీటెయిల్ క్యాప్చర్ చేయగలవు. సో ఇది నెక్స్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ ద మొబైల్. మీ మొబైల్ ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ బాగుంటే ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ది ఇమేజ్ గుడ్ అండి. సో మీరు బయటకు వచ్చే ఇమేజ్, ఫైనల్ అవుట్పుట్ ఇమేజ్ చాలా చక్కగా ఉంటుంది. సో ఇదండి మొత్తం ప్రాసెస్. సో ఇక్కడ మీకు మెగాపిక్సెల్ అనేది మ్యాటర్ కాదు, ఇవి మార్కెటింగ్ జిమిక్స్. మీ మొబైల్ ఫోన్ కొనాలంటే ఫస్ట్ ఆడ ఏం చేస్తారు, 5GB ర్యామ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అనగానే అరే మనం ఏమి ఆలోచించాం, ర్యామ్ ఎక్కువ ఉంది అండ్ కెమెరా ఎక్కువ ఉంది అనుకుంటాం. ర్యామ్ 5GB ఏం చేసుకుంటామండి మనం, మ్యాక్సిమం 4GB, చాలా ఎక్కువ. 5GB ర్యామ్ ఏం చేసుకుంటారు అంటే వీడు అక్కడ 5GB ర్యామ్ పెంచుతున్నాడంటే ఎక్కడొక్కడ కోత విధిస్తున్నట్టే కదా. సో మొత్తం ఓవరాల్గా మొబైల్ బాగుండాలంటే సో మీరు ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. సో మెగాపిక్సెల్ అనేది ఎప్పుడు ఇక్కడ మ్యాటర్గా. సో ఈ వీడియోలో నేను మీకు మెగాపిక్సెల్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కొత్త మొబైల్ కొనేటప్పుడు ఈ మెగాపిక్సెల్ గురించి ఇప్పుడు ఆలోచించారు ఈ వీడియో చూస్తే. అండ్ నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.